వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఎస్ఏ సోషల్ చదువుతున్నారా? తక్కువ సమయంలో సిలబస్ అంతా కంప్లీట్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకోసమే ఈ న్యూ ఎస్ఏ బ్రహ్మాస్త్ర బ్యాచ్. సోషల్ చదువుతున్న వారందరికీ కూడా ఈ ప్రణాళిక అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా మనం ప్రతిరోజు కూడా సిలబస్ అనౌన్స్ చేస్తాం. ఆ సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దానికి సంబంధించి సాయంత్రం 50 మార్కులకు డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. ఈ డైలీ టెస్ట్ మీరు రాయడం వల్ల మీకు ఏ అంశాలు అర్థమయ్యాయి, ఏ అంశాలు అర్థం కాలేదు, ఎందుకు తప్పు చేశాం లాంటి అంశాలన్నీ కూడా మీకు పొందుపరచడం జరుగుతుంది. తద్వారా ఎంతమంది అయినా రాని వాళ్ళందరిలో కూడా మీ మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు మీ ప్రిపరేషన్ని మరింత అభివృద్ధి పరచుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తున్నాం. ఈ ఎస్ఏ సోషల్ బ్యాచ్ అనేది ఎలా ఉంటుందంటే, మనం ప్రతిదీ కూడా జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, మెథడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మనకు ఇక్కడ ఉన్న రన్నింగ్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నోట్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ నోట్స్ చదివితే చాలు, టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి పాయింట్ అనేది నోట్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నోట్స్ రెఫర్ చేసుకుంటే మీకు చాలు. దీన్ని బేస్ చేసుకొని మనం 50 మార్కులకు డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. ఇందులో భాగంగా ఈరోజు షెడ్యూల్లో భాగంగా మీరు ఏం చదువుతారంటే, సైకాలజీలో అత్యంత ముఖ్యమైన అత్యంత కీలకమైన టాపిక్ అయినటువంటి అభ్యసనం అనేది చదువుతారు. ఇందులో భాగంగా మీరు ఏం చదువుతారు? అభ్యసనం అంటే ఏమిటి, అభ్యసనం అనేది ఏ భాషా పదం నుంచి వచ్చింది, పెరుగుదల అంటే ఏమిటి, అనుభవం అంటే ఏమిటి, అభ్యసనానికి సంబంధించిన నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్. గేట్స్కి సంబంధించి, హిల్గార్డ్ అండ్ హండర్కి సంబంధించి, డెసికో మరియు క్రాఫర్డ్కి సంబంధించి, కింబ్లే, హెర్జన్హాన్, జేడి బోజ్, క్రో అండ్ క్రో, మర్ఫీకి సంబంధించి అభ్యసనం సంబంధించిన లక్షణాలన్నీ కూడా చదువుతారు. ఈ కింది వాటిలో సరైనది ఏంది, సరికాంది ఏమిటి ఇలా అడుగుతారు. అభ్యసనం సంబంధించిన రకాలు: చలన అభ్యసనం, శాబ్దిక అభ్యసనం, విచక్షణ అభ్యసనం, ప్రత్యక్ష అభ్యసనం, భావనాత్మక అభ్యసనం, ఇలా రకాలన్నీ కూడా మీరు చదువుతారు. దాంతోపాటు ముఖ్యంగా చూసినట్లయితే అభ్యసన ప్రక్రియ, ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ అంటే ఏమిటి, అభ్యసన కార్యాంశాలైనటువంటి మెచ్యూరిటీ, సహజాతాలు, అసంకల్పిత చర్యలు, గుడ్డి అనుకరణ, నిష్పాదన, అనారోగ్యం, మత్తు పదార్థాలు, ఇవన్నీ కూడా మీరు చదువుతారు. అభ్యసనం సంబంధించి కారకాలు, సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ సంబంధించి చదువుతారు. అభ్యసన వక్రరేఖలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చదువుతారు. తర్వాత మనం చూసుకున్నట్టయితే లాక్షణిక అభ్యసన వక్రరేఖలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదువుతారు. అభ్యసనాన్ని వ్యక్తిగత పరిసర కార్యక్రమాలు ప్రభావం చేస్తాయి. ఆ ప్రభావం చేసే అంశాలు ఏంటో కూడా చదువుతారు. ఈ విధంగా ఇవన్నీ చదివిన తర్వాత మీరు సింపుల్గా దీనికి సంబంధించిన డైలీ టెస్ట్ అనేది రాస్తారు. అభ్యసనలో ప్రేరణ, దాని ప్రాముఖ్యత, భావన, దాని ప్రాముఖ్యత అని కూడా చదివి ఈరోజు సంబంధించిన డైలీ టెస్ట్ అనేది రాయడం అనేది జరుగుతుంది. ఈ వీడియోని డిఎస్సి రాసే, హెచ్జిటి రాసే, స్కూల్ అసిస్టెంట్ రాసే మీ మిత్రులందరికీ కూడా ఇప్పుడే షేర్ చేయండి. థ్యాంక్ యూ.